గుడివాడ అమర్నాథ్ని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీ హయాంలో ఒక్క పరిశ్రమలన్నా తీసుకొచ్చారా? చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని మీరు వెళ్ళగొట్టిన మాట వాస్తవం కాదా? దాన్ని వైజాగ్ని గంజాయి అడ్డాగా మార్చడం వాస్తవం కాదా? నీ నాయకుడు అక్కడ ప్యాలెస్ 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప అతను ఉండటానికి వైజాగ్ని ఏమన్నా చేశారా? ఈ వైసీపీ నాయకులంతా కూడా 22A కింద మరి భూములన్నీ కబ్జా చేసేసి, కబ్జాల మయం చేసేసి, అక్కడ భూముల కోసం కొట్టుకునేలాగా చేసి, మీ నాయకులు, మీ ఎంపీనే వాళ్ళ కుటుంబం కిడ్నాప్ అయిన పరిస్థితులు చూడటం వాస్తవం కాదా అని చెప్పి గుడివాడ అమర్నాథ్ని నేను అడగదలుచుకున్నా. ఏదేమైనప్పటికీ కూడా రేపు ప్రపంచ పటంలో వైజాగ్ గూగుల్ మ్యాప్లో ఒక ఏఐ హబ్గా చేరబోతున్నందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పప్పులన్నీ కూడా ఉడికే పరిస్థితి ఏమీ కూడా లేదు. రేపు ఈ 30,000 ఉద్యోగాలే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు రావటానికి ముందుకు వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులుగా అవన్నీ కూడా ట్యాప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మొత్తం మీద ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా నారా లోకేష్ గారు పనిచేయటం జరుగుతూ ఉంది. దీన్ని ఆపటం మీ తరం కాదు అని చెప్పి వైసీపీ నాయకులకి నేను చెప్తా ఉన్నా.